ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పవే. అడుగు. ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ ముందంతా టెంపుల్ సెట్స్ వేశారు. టెంపుల్ సెట్స్ అంటే థియేటర్ బయట టెంపుల్ సెటప్ వేశారు అనమాట. టెంపుల్ సెటప్ వేసి అంటే అది ఒక థియేటర్ అన్నట్టు కాకుండా అది ఒక గుడిలాగా ట్రీట్ చేశారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నా ఫీలింగ్, నా క్వశ్చన్ ఏంటంటే థియేటర్స్ ని గుడిలాగా ట్రీట్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఆ మూవీ ఏంటి? శ్రీరామ్ దాసు. ఎందుకంటే దేవుడి సినిమాకి ఖచ్చితంగా నేను నీకు 10 seconds ఇస్తాను. 10, అన్నమయ్య, 9. దేవుడి సినిమాలన్నీ చెప్పడం కాదు ఆప్షన్. ఒక ఆప్షన్ 10, 9, 8, 7. No. 6, 5, 4, 3, 2, 1. నువ్వు చెప్పలేదు. సరే, క్లూ లేదు. చెప్పనా మూవీ ఏంటో? మర్చిపోయావా? చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. చెప్పనా? అమ్మోరు. అవును, తెలుసా? అసలు ఐడియా ఉందా అమ్మోరు? అప్పుడు అంటే ఏం జరిగింది అప్పుడు అంటే చెప్పనా? ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ ఒక టెంపుల్ లా ఫీల్ అయ్యి థియేటర్స్ ని అందరూ చాలా ఫీల్ అయ్యారనమాట దానికి. అందుకని ఆ సినిమా రిలీజ్ అయినంత వరకు, ఆ సినిమా ఆడినంత వరకు కూడా అక్కడ చాలా నిషేధాలు పెట్టి థియేటర్ లో రన్ చేశారంట మూవీ. ఓకే, నాకు ఒక ఇన్సిడెంట్ అయితే బాగా గుర్తుంది. టీవీలో చూసినప్పుడు అంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఉంటది కదా, రమ్యకృష్ణ ఒకరు ఇంట్లో అంటే అమ్మవారు కొలువు అవుతారు ఒక ఇంట్లో. అందులో రమ్యకృష్ణ పూనకం వచ్చినట్టు చెప్పి ఒకటి ఉంటుంది. అస్సలు ఎంత భయం వేస్తుంది అంటే. యు నో వన్ థింగ్, ఇక్కడ థియేటర్స్ లో కూడా పూనకాలు వచ్చేదంట అందరికి. ఈ పూనకాలు వచ్చిన వాళ్ళందరినీ పూనకాలు వచ్చిన వెంటనే బయటికి తీసుకెళ్ళి ఆ టెంపుల్ దగ్గర ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ దగ్గర కూర్చోబెట్టి ఆ అమ్మ వచ్చింది అని చెప్పి అందరు దండం పెట్టుకునే వాళ్ళట. మనం థియేటర్ లో మిస్ అయ్యాం కానీ టీవీలో అయితే చూసాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్, సీరియస్లీ చాలా చాలా గ్రేట్ మూవీ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ కూడా. సో గైస్, మీరు చూసుంటారు కదా అమ్మోరు సినిమా. ఒకవేళ మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూసేయండి. ఎగ్జాక్ట్లీ. సునీ, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పవే. చెప్పు. అంటే 1993లో ఒకటి చెప్పనా? సునీని క్వశ్చన్ అడిగే ముందు ఆలోచించి అడుగు. ఇవే తగ్గించుకుంటే ఎందుకంటే ఏదైనా నేను చెప్పేయగలను మూవీస్ గురించి అయితే. సరే అయితే బాగా ఆలోచించాను. 1993లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఓకే. సో ఆ థియేటర్ కి వెళ్ళిన ఆడవాళ్ళందరికీ కచీఫ్స్ పంచేవారంట. ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా పంచేవారు. అయితే వాళ్ళు పెద్దగా ఆడవారు కదా, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా కచీఫ్. అంటే ఏడుస్తారని కచీఫ్స్ పంచారు. మరి కచీఫ్ అందుకే కదా పంచుతారు. ఏ సినిమా అది? 93 కదా. ఎక్కువగా ఆడవాళ్ళు ఏడ్చిన సినిమా అంటే ఏముంది? ఎక్కువగా ఆడవాళ్ళు ఏడ్చిన సినిమా మాతృదేవోభవ. చెప్పానా? అదే మాతృదేవోభవ కదా. అవును, 93 అంటే మాతృదేవోభవ. ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుందా మీ మమ్మీ వాళ్ళు? ఖచ్చితంగా ఉంది. అప్పుడు నేను చాలా చిన్న పాపని. అంటే మా మమ్మీ చెప్పింది అనమాట, ఏంటంటే మేమందరం నేను తీసుకెళ్ళాం సినిమాకి, నీకేమో ఏం తెలీదు కాబట్టి చూసేస్తున్నాం అందరినీ, కానీ మేమందరం ఏడ్చాం బాగా అని చెప్పి బాగా ఇచ్చారట. యూనో ఇంటికి వచ్చాక మా నాన్న తిట్టారట మా అవును, చాలా మంది ఆడవాళ్ళకి ఆ సినిమాకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఏడ్చి వాళ్ళ కళ్ళు ఉబ్బిపోయి వచ్చేవంట. సో ఎందుకు మీరు సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ కదా వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి తిట్టేవారంట. కానీ ఆ సినిమా చూసాక నాకు అనిపించింది కంపల్సరీ మనకి ఏడుపు వచ్చినా సరే ఆ సినిమా చూడాలి. నిజంగా నేను మా మమ్మీ అలా చెప్పాక టీవీలో పెట్టుకుని చూసాం. అప్పుడు సిడీసే ఉన్నాయి స్టార్టింగ్స్ లో, గుర్తుందా? సిడీ పెట్టించుకుని మరీ చూసాను మా అన్నయ్యతో. చూసినప్పుడు నిజంగా అంటే అప్పుడు మనకు అంత తెలీదు వీటికి ఉన్న విలువ ఏంటి. ఇప్పుడు తెలుసు మనకి, అంటే ఆ బంధుత్వాలు బంధాలు వీటన్నిటికి ఉన్న విలువ. సినిమాలు మళ్ళీ రావు కూడా నిజంగా చెప్పాలంటే. మీలో కూడా ఎవరైనా మాతృదేవోభవ సినిమా మిస్ అయితే కంపల్సరీ చూడండి. నిజంగా సినిమాలా ఉండదు, మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లాగే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి. పిల్లలకు కూడా చూపించాల్సిన బెస్ట్ మూవీ మాతృదేవోభవ. సరే సునీ, నీకు ఒక పొడుపు కథ అడుగుతానే. ఓహో, అంటే మూవీస్ అయితే టకా టకా చెప్పేస్తున్నానా? పెద్ద స్కెచ్. అందుకని అంటే మూవీస్ లో నువ్వు చాలా బాగా చెప్తున్నావు. పొడుపు కథ ఏంటంటే 100 మంది అన్నదమ్ములకి ఒకే మొలతాడు. ఎలా కట్టుకున్నారని ఆలోచిస్తున్నావు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఇది ఆన్సర్ లేని క్వశ్చన్. ఎట్లయినా నన్ను ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు నువ్వు చెప్పావు అంతే. ఆన్సర్ లేని క్వశ్చన్ ఇది. నాకు 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడు. తెలుసు కదా మొలతాడు అంటే ఏంటో? తెలుసు.
హైలీ ఇంపాసిబుల్, అసలు లేదు, ఆ క్వశ్చనే లేదు. ఓకే, అంటే సరే పోనీ క్లూ ఇవ్వు, ట్రై చేస్తా. క్లూ అంతా నేను నీకు ఇవ్వను, ఎందుకంటే ఇస్తే చెప్పేస్తావు నువ్వు. సో నేను మన వ్యూయర్స్ కి ఇస్తాను. లేదు విషయం ఏంటంటే అక్కడ ఆన్సరే లేదు ఆ క్వశ్చన్ కి, లేదు. అందుకని నేను ఇచ్చిన వ్యూయర్స్ మీకు క్లూ ఏంటంటే మీ అందరి ఇళ్లలో ఒక మూలకు ఉంటది అది. సో అది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి. యా డన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.